ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి? 1 సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం కోసము. కీర్తనలు 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరుపెట్టగా ఆయన ఆలకించును. 2 సంతోష జీవితం కలిగి ఉండడం కోసము. కీర్తనలు 90:14 ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించెదము. 3 క్రమమైన జీవితం కలిగి ఉండడం కోసం. మార్కు 1:35 ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటియుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 4 బలహీన సమయంలో బలము పొందుటకు. కీర్తనలు 63:1-2 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. 5 భయము నుండి విడుదల పొందుటకు. కీర్తనలు 91:5-6 రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. 6 దుష్టత్వమునకు లోనవకుండుటకు. యోబు 38:12-13 అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేస్తివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? 7 దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు. కీర్తనలు 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.